21 కదా విఘ్నేశ్వరుడికి అన్ని పూజకి వాడబడేటటువంటి సంఖ్య. మరి ఈ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి 16 అన్నమాట ఎందుకు వాడారు? షోడశైతాని నామాని. 21ని 16 ఎందువల్ల చేయవలసి వచ్చింది అంటే, షోడశ కళా ప్రపూర్ణుడు చంద్రుడు. చంద్రుడికి 16 కళలు. 16 కళలు చంద్రుడికి ఉంటే మనిషి జీవితం కూడా షోడశ సంస్కారములతో ఉంటుంది. చిట్ట చివరి సంస్కారం అంత్యేష్టి సంస్కారం. 16 సంస్కారములు నడుస్తాయి మనిషికి. పుట్టుకకి పూర్వం తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడు జరిగేటటువంటి సీమంతము అంటుంటారు. కానీ అసలు నిజానికి అది సీమన్నతోత్సవము అని చెప్పి ఆ పాపట భర్త తీస్తాడు. ఆ పాపట భర్త తీసేటటువంటి ఉత్సవానికి ఆ పేరు. అక్కడ ప్రారంభం చేసి శరీరం పడిపోయిన తరువాత చేసేటటువంటి అంత్యేష్టి సంస్కారంతో 16 నడుస్తాయి. మీరు ఒక పూజ చేశారనుకోండి, షోడశోపచార పూజ, 16 ఉపచారములు తప్పకుండా ఈశ్వరుడికి నడవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిరోజు 16 ఉపచారములతోటి పూజ చేయాలి ఇంట్లో. అసలు న్యాయంగా కొన్ని వేల ఉపచారాలు, అన్ని నాకు చేత కావండి 64 ఉపచారాలు, 64 కూడా నేను చేయలేనండి 16 ఉపచారాలు, 16 కూడా నా వల్ల కాదండి 5 ఉపచారాలు, పంచసంఖ్యోపచారిణి, 5 కూడా చేయలేనండి క్షమార్పణ లేదు. గృహస్థాశ్రమంలో 5 ఉపచారాలు తప్పకుండా చేయవలసింది. ప్రతి ఇంటిలోనూ కూడా దేవతార్చన జరిగినప్పుడు 5 ఉపచారములతో సింహాసనం అర్చింపబడాలి. గంధ, పుష్ప, ధూప, దీప నైవేద్యములని ఈ 5 జరగాలి. కాబట్టి ఇప్పుడు 16 అంకె మీద చెప్తున్నారు. షోడశోపచార పూజ 16 అంకె. అలాగే ఇప్పుడు 16 తీసుకొచ్చారు. అవన్నీ ఉపచారాలు, కళలు, సంస్కారములు కాబట్టి 16 చెప్పారా? ఇంతకన్నా ఏమైనా ఉందా అంటే మీరు చూడండి, ఎప్పుడైనా పెద్దల దగ్గరికి వెళ్ళి మీరు నమస్కారం చేస్తే ఒక ఆశీర్వచనం ఉంటుంది. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్ దేవేంద్రియే ప్రతిష్టతి. 100 సంవత్సరములు జీవించదవుగాక. ఎందుకంటే కలియుగంలో ఆయు ప్రమాణం 100 సంవత్సరాలు. 100 సంవత్సరముల పూర్ణాయుర్దాయమును పొందెదువుగాక అని ఆశీర్వచనం. కానీ యథార్థానికి మీరు ఎప్పుడైనా ఎవరికైనా అభ్యున్నతిని కోరారనుకోండి, వాళ్ళు అభివృద్ధిలోకి రావాలి అని మీరు మనస్ఫూర్తిగా కోరుకున్న వారైతే మీరేం చేయవలసి ఉంటుందంటే, వీరికి 16 కటాక్షింపబడుగాక అని కోరుకోవాలి.